ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నీకు డబ్బు ఎందుకే? నా కూతురికి నగలు కావాలమ్మా. హఠాత్తుగా నగలేంటే? పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల మెళ్ళో కాసింతైన బంగారం లేకపోతే ఏం బాగుంటుంది? శివాని ఇంకా చదువుకుంటుంది కదా దమయంతి, పెళ్లి టైంకి చేయిద్దాంలే. రోజు రోజుకి బంగారం ధర కొండంత పెరిగిపోతుంది అన్నయ్య. ముందే నగలు కొని పెట్టుకుంటే మంచిది కదా. నీ కూతురికి మాత్రమేనా, నీకు కావాలా? ఇదిగో నా మెడ కూడా బోసిగా ఉంది కదా. ఈ ఇంటి ఆడపడుచుని నాకు నగలు కొంటే తప్పే ఉంది. అందరికీ కొంటాం లేవే, ఆ సమయం రాని. ఇప్పుడెందుకు? ఇప్పుడు నగలు కొనే సమయం కాదా అమ్మా? ఇంట్లో చిన్న అపశకునం జరిగింది దమయంతి. శాంతి పూజ చెయ్యాలి. ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. బన్నీగాడి ఫోటో కింద పడిందని, వసు వదిన కన్ను అదిరిందని శాంతి పూజ కోసం డబ్బులు ఖర్చు పెడతారు తప్ప నా కూతురు నగల కోసం అడిగితే డబ్బులు ఇవ్వరా? అంతేలే, నేను నా కూతురు మీకంత ముఖ్యం కాదు కదా. అనవసరంగా గొడవ చేయకుదామైంది. నువ్వు అడిగి నువ్వు కొనిస్తాం. కాస్త ఓపికగా ఉండు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనిస్తారన్నయ్య? అప్పటి వరకు నా కూతురు బోసు మెడతో ఉండాలా? నీకేమైనా కావాలంటే నేనిస్తానులేవే. నీ నగలో ఇంకొకరి నగలో శివాని ఎందుకు వేసుకోవాలమ్మా? దానికంటూ నగలు ఉండాలి కదా. అభి కొనిస్తానంటున్నాడు కదా దమయంతి, ఎందుకు అలా ఆర్గ్యూ చేస్తావు? ముగ్గురు మగపిల్లల మధ్య ఒక్క ఆడపిల్లని నోరు తెరిచి అడుగుతున్నానన్నయ్య. ఏరా తమ్ముడు, నేను ఇలా అడగడం తప్ప? నీ మేనకోడలు నగలు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? వసు వదినకి నగలున్నాయి, పావని వదినకి నగలున్నాయి, నా కూతురికే లేవు. పెద్ద కోడళ్ళిద్దరు నగలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే నా కూతురు బోస్ మెడతో తిరగాలా? అవసరం అయినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ కొంటాం దమయంతి. ఊరికే గొడవ చేయకు. మాట్లాడితే గొడవ అంటారేంటన్నయ్య? నేను కూడా అమ్మ కడుపునే కదా పుట్టాను. నేను పుట్టిన వెంటనే విసిరి పారేశారు. ఇన్నాళ్ళు నాకు ఏ అచ్చట లేదు, ముచ్చట లేదు. కనీసం నా కూతురైనా సంతోషంగా ఉండొద్దా? ఇంట్లో ఇప్పుడు జరుగుతుందేంటి? నువ్వు అడుగుతుందేంటి దమయంతి? అదే అడుగుతున్నానన్నయ్య. మీ విషయంలో చిన్న లోటు జరిగినా వెంటనే అందరూ ఒకటైపోతారు, వసువదిని ఓదారుస్తారు. నా కూతురు గురించి అడిగితే మాత్రం సమయం అవసరం అంటున్నారు. నువ్వు మేము వేరు కాదే, అందరం ఒకటే. అది మాటల్లో కాదమ్మా, చేతల్లో చూపించాలి. ఎవరికి ఏం కావాలో మేం చూసుకుంటాం దమయంతి, ఊరికే తొందరపడకు. ఇదిగో, నువ్వు నీ కొడుకు విషయంలో కంగారు పడొచ్చు, నేను మాత్రం నా కూతురు విషయంలో కంగారు పడకూడదా? దేంతో ముడిపెడుతున్నావు దమయంతి? బన్నీ విషయం వేరు, శివాని విషయం వేరు. ఇంట్లో అందరూ సమానమైనప్పుడు అన్ని విషయాలు ఒకటే కదా వదినా. బన్నీగడి కోసం శాంతి పూజ చేయించాలనుకున్నప్పుడు నా కూతురు కోసం నగలు చేయించలేరా? శాంతి పూజకి ఎంత ఖర్చు అవుతుంది దమయంతి? నగలు కొనాలంటే చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బు సర్దుబాటు అవ్వాలి కదా. ఇంత పెద్దింట్లో ఉంటున్నాం, డబ్బుకు లోటేంటి? కొన్ని నీకు చెప్పినా అర్థం కావు దమయంతి. ఏ పనైనా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టే చేయాలి. నీ బాధ్యత మా ముగ్గురు అన్నదమ్ములదని చెప్పాం కదా. ప్రతిసారి ఇలా గొడవ చేసి నీ మీదున్న ప్రేమని, గౌరవాన్ని తగ్గించుకోకు. అది కాదన్నయ్య. ఆపవే, ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. అనవసరంగా అభికి కోపం తెప్పించుకో. నువ్వు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వచ్చావేంటి వసు?
పడుకోబుద్ధి కావట్లేదు అత్తయ్య. నా మనసంతా బన్నీ చుట్టే తిరుగుతోంది. ఆ స్వామీజీ చెప్పింది విన్నాక ఇంకా భయంగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి బయలుదేరారో లేదో ఒకసారి కనుక్కో అభి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఏయ్, కాకుల్లా అరుస్తున్నారేంటి? ఆపండి. ఆటో అన్నా, నువ్వు సినిమా సాంగ్స్ పెట్టు. సినిమా సాంగ్స్ కన్నా మా చెల్లెళ్ళు పాడే రైమ్సే చాలా బాగుంటాయి. ఆ రైమ్ వింటుంటే ఇంకా స్కూల్లో ఉన్నట్టే ఉంది. స్కూల్ అంటే నీకు భయం అని చెప్పరా కిట్టు? వీడికి చదవన్నా భయమే. నాకు భయమేంటి? మిమ్మల్ని. అమ్మో, బాంబు 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 బాంబు. ఏమైందన్నా? టైర్ పేలినట్టుంది బాబు. టైర్ పేలిందంట. వీడు బాంబు అనుకుని భయపడ్డాడు. వీడికి అన్నీ భయాలే, పైకి మాత్రం హీరోలాగా పోస్ కొడతాడు. మీరు ఆగండి. ఇప్పుడు ఎలా అన్నా? కంగారేం లేదు బాబు, స్పేర్ టైర్ ఉంది, 5 నిమిషాల్లో మార్చేస్తాను. సరే అన్నా. ఎక్కడికి బావా? ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. అన్నయ్య, మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి. వద్దను, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఏం కాదన్నయ్యా, కొనివన్నయ్యా. ఐస్ క్రీమ్ కొనిచ్చే మొహమేనా వాడిది? వేస్ట్ వాడు. మా అన్నయ్య తిట్టామంటే ఊరుకోం. మీకు చేతనైతే వాడితో ఐస్ క్రీమ్ కొనిపించుకోండి. మా అన్నయ్య ఐస్ క్రీమ్ కొనివ్వకపోయినా మాకు ఇష్టమే. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబు, బన్నీ బాబు. అయ్యో, బన్నీ బాబుకి దెబ్బలు తగిలాయి, స్ప్రోలో కూడా లేడు. ఇప్పుడు ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.